హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంటి ముందు ముగ్గులతో, పూల తోరణాలతో ఎంతో చక్కగా ఉన్నది కదా. ఈరోజు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సంతోషి మాత పూజ చేసుకుంటున్నారు. పూజకు అన్నీ రెడీ చేస్తున్నారు అయ్యగారు. అమ్మవారికి చీర కట్టి చాలా చక్కగా అలంకరించారు. చాలా బాగుంది కదా. పూజకు మొత్తం రెడీ అయినట్టేనండి. ఇంకా ఏమైనా అవసరం ఉంటే తీసుకురమ్మని చెప్తున్నారు అయ్యగారు. ముత్తైదువులు, పిల్లలు అందరూ వచ్చారు, కూర్చున్నారండి. పూజకు అవసరమైనవన్నీ రెడీ చేస్తున్నాము. అమ్మవారికి గాజులు అలంకరిస్తున్నారు. హోమానికి రెడీ చేశారు. మొత్తం అమ్మవారి అలంకరణ అయిపోయింది. మా అక్కయ్య, తను రెండో అక్కయ్య, నేను అమ్మవారి పూజ కోసం పువ్వులు తీసుకొచ్చానండి. పూజకు మొత్తం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా అమ్మవారు చూడ్డానికి. తను మా చుట్టాలు. పూజ కోసం అయ్యగారు రెడీగా ఉన్నారు. అన్నయ్య, వదిన కూర్చున్నారు పీటల మీద. పూజ స్టార్ట్ చేస్తున్నారు అయ్యగారు. పూజ చాలా చక్కగా చేస్తారండి అయ్యగారు. మా అన్నయ్య, వదిన సంతోషి మాత పూజ బాగా జరుపుకుంటారండి. వాళ్ళు సంతోషి మాత పూజ బాగా చేస్తారు. శుక్రవారాలు ఉపవాసం ఉండి లాస్ట్ శుక్రవారం సంతోషి మాత ఉద్యాపన చేసుకున్నారండి. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయించుకుంటున్నారు. అయ్యగారు పూజ బాగా చేశారండి. అక్కడికి వెళ్ళిన మా అందరికీ ఎంతో సంతోషంగా అనిపించిందండి. ఆ పూజకు వెళ్ళడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ అమ్మవారి పూజ అంతా బాగా చేశారు. చాలా చక్కగా చేశారు. ఆ సంతోషి మాత దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న పాప చూడండి ఎంత చక్కగా దండం పెట్టుకుంటుంది. చూడండి, తను మా అక్క బిడ్డ, తను మనవడు, తను మా రెండో అక్కయ్య, మా ఆడపడుచండి, మా పెద్ద ఆడపడుచు. తన పిల్లలతో, ముత్తైదులతో కలకలలాడుతుంది కదా. చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజని చూస్తున్నారు. పూజ అయిపోవచ్చిందండి. పూజ అయ్యగారు చాలా బాగా చేశారు. సంతోషి మాత పూజ అందరూ శ్రద్ధగా కూర్చొని చూస్తున్నారు. గ్రీన్ కలర్ చీర కట్టుకుంది మా పెద్దక్కయ్య అండి. అందరూ పూజ శ్రద్ధగా చూస్తున్నారండి. పూజకి అందరూ వచ్చారు. హోమం కూడా అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.